వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. ఇవాళ మనం కాచిగూడ సుందర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 3 రోజుల నుంచి జరుగుతున్న అమానవీయ ఘటన ఏంటంటే ఇక్కడ ఒకరింటి మీద దాడి జరుగుతూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ సలీం అనే ఒక వ్యక్తి వాళ్ళ 2 కొడుకులను తీసుకొచ్చి అలాగే అక్కడి నుంచి ఒక 30 మందిని కిరాయికి మాట్లాడుకొని తీసుకుని ఇంటి మీద ధ్వంసం చేశారని మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రేకులు కావచ్చు, ఇక్కడ బీరువాలు కావచ్చు, అక్కడ ఉన్న కట్టెలు కావచ్చు, అన్ని మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు వచ్చి దీని మీద దాడి చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్థానికులు ఏమంటున్నారంటే ఇల్లు ఇంత ముందుకు పక్క పండు కూడా కిరాయి కొండి అక్కడ కూడా దౌర్జన్యంగా కబ్జాకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళందరూ కలిసి ఈ ఇల్లు మాదని చెప్పేసి ఇంత ముందు కూడా అంటున్నారు. వాళ్ళు ఎటువంటి దీనికి సంబంధించిన కేసు దాదాపు 4 సంవత్సరాల నుంచి కోర్టులో అవుతూనే ఉంది. కాబట్టి ఇక్కడున్న స్థానికుల గురించి, అలాగే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడున్న బాధితుల గురించి, ఇక్కడున్న ఒక 20 ఏళ్ళ అమ్మాయి స్నానం చేస్తుంటే కూడా బయటికి గుంజుకొచ్చి మరి కాళ్ళు బట్టి అక్కడున్న రాళ్లతో కొట్టడం కానీ, ఇంట్లోకి రావడం కానీ, ఇక్కడ ఒక చిన్న పాపకు పాలు ఇస్తుంటే ఆ పాప మీద వాళ్ళు చేసిన దాడిలో భాగంగా ఆ పాప మీద నూనె కూడా ఒలకడం జరిగింది. అంటే ఎంత అమానవీయంగా జరుగుతున్నాయి అనే విషయాల్ని ఇక్కడ సుందర్ నగర్లో అసలు ఇక్కడ ఒక జేసీబీ తీసుకొచ్చి ఒక 30 మందిని తీసుకొచ్చి ఇల్లు గులగొట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందనే విషయం చెప్దాం. అమ్మ నమస్తే. అసలు ఏం జరిగింది, అవి ఏం చేశారు అనే విషయం కూడా కొంచెం మీరు భయం లేకుండా చెప్పండి. నేను స్నానం చేస్తున్నా 9:40కి 26 మండే రోజు. అయితే నేను స్నానం చేస్తున్న టైంలో మా మమ్మీ వంట చేస్తుంటే వాళ్ళు 30 మెంబర్స్ దాకా లేడీస్ని ఆటోలలో తీసుకొచ్చి జేసీబీని, గడ్డపారలు, కూలీ మనుషులను తీసుకొచ్చి మా ఇంట్లోకి నెట్టేసిరు. వాళ్ళని పంపించి నన్నేమో చేయలు బట్టి గుంజుతున్నారు. నేను స్నానం చేస్తున్నా ఆగండి అంటే కూడా ఆగుతలేరు. మా మమ్మీని బయటికి గుంజడం, వంట చేస్తుంటే ఆ బొగన్లన్నీ బయట పడేయడం, ఒక్కరు కూడా ఆగుతలేరు. 2 అయితే మాకు గుంజుతున్నారు. కొంతమంది సామాన్లు బయట పడేసిరు. బట్టలు, అన్నం, కూరలు అన్నీ పడేసిరు బయట. నేను బట్టలు వేసుకొని వస్తున్నా ఆగండి అంటే కూడా ఆగకుండా నన్ను అట్లనే ఇడి వరకు గుంజేసిరు డోర్ దాకా. జెంట్స్ కూడా లోపలికి వస్తూనే ఉన్నారు. సడన్గా వస్తుంటే ఆగండి మీరు ఆన్నే, నేను స్నానం చేస్తున్నా అని చెప్పి బట్టలు వేసుకొని బయటికి వస్తే అప్పుడు ఇల్లుని గులగొట్టేస్తుంటే ఆగండి, ఎందుకు గులగొడుతురు, మాకు నోటీస్ కూడా రాలేదు, మీరు గులగొట్టొద్దు, పోలీసు వచ్చే వరకు ఆగండి అంటే మేము ఆ నుంచి వచ్చినాం, మా ప్రూఫ్ చూపించనంటే ఎవరు చూపిస్తలేరు. మొక్కలు దావెట్టుకుంటారు వీడియోస్లలో. అయితే ఇంకా నన్ను బయటికి నూరుకొస్తుంటే మా అన్న వాళ్ళు అందరు బస్సులో అందరూ ఉరికొచ్చిర్రు. నేను పెద్ద కేకలు వేసాను. పక్కనున్న ఆమె ఇక్కడ పని చేస్తుంది, చిన్న పాపలు చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆపుతుంటే కూడా వాళ్ళని నెట్టేస్తురు, కొట్టేస్తురు వాళ్ళని. అయితే నేను జరగానని అట్లనే ఉన్నా కానీ అట్లనే గోడ గులగొడుతురు. అక్కడి నుంచి కట్టెలు తీస్తురు. అందులో చిన్న పాప పండుకుంది. కట్టెలు తీసేస్తురు, గోడలు గులగొట్టేస్తురు. అప్పుడే బస్సు పెద్ద వచ్చి ఎందుకు అట్లా చేస్తురు అని ఆపితే ఆయనని నెట్టేసి తన్నడం ఆయనకు జరుగుతున్నది. ఎవరైతే వచ్చి ఆపితే వాళ్ళని కొట్టేస్తున్నారు. ఇప్పుడైతే మాకైతే న్యాయం కావాలి. నేనే మా ఇంట్లో పని చేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారమ్మా? మా నాయనమ్మ వాళ్ళు 70 years నుంచి ఉంటున్నారు. మా మమ్మీకి పెళ్ళి ఇప్పటికి 25 years అవుతుంది. నేను, మా అక్క, మా తమ్ముడు పుట్టిబి, మా అక్క పెళ్ళిబి అయిపోయింది ఇప్పటికి. అయితే మీరు ఇంట్లో ఉంటున్నట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఆల్రెడీ కేసు నడుస్తుంది కోర్టులో. వాళ్ళు ఇప్పుడు మధ్యలో వచ్చేసి మొన్న లాస్ట్ ఇయర్ అయితే వెనకాల తలగబెట్టేసిరు. అప్పుడు కేసు నడుస్తూనే ఉన్నది ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళు కూడా ఇది మా ఇల్లే, ఇది మా జాగా అని చెప్పేసి కూడా వాళ్ళు అంటా ఉన్నారు కదా. మరి వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయని చూపిస్తున్నారు. అవి డూప్లికేట్వి చేస్తురు. అన్ని ఇళ్ళకి అట్లనే చేస్తురు. అంటే ఇది ఎస్సీ క్యాస్ట్ ఈ బస్సులో ఉండొద్దు అని దేడా చినాలా అని గలీజ్గా తిడుతూనే ఉన్నారు. అంటే కేవలం ఈ కాలనీలో ఎస్సీలు ఉండొద్దు అని చెప్పేసి కులపరమైన దాడులు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయని మీరు అంటా ఉన్నారు. మేము లేడీస్ బయట నడుస్తుంటే వాళ్ళందరూ ఎట్లనో చూడడం, పాటలు పాడడం, చూడాంచడం మస్తు జరుగుతున్నది. వాళ్ళకైతే పోలీసు వాళ్ళు అయితే వాళ్ళకి ఇది చేస్తలేరు. మాకైతే న్యాయం కావాలి. వాళ్ళకి జైలుకి అయితే పంపించాలి. వాళ్ళు డబ్బులు చూపించి బయట తిరుగుతున్నారు సార్.
వీళ్ళని ఒక్కొక్కళ్ళని పంపిస్తున్నారు, కేసు రివర్స్ తీసుకోండి అని. మాకైతే న్యాయం కావాలి, వాళ్ళైతే జైలుకి పోవాలి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చి పైనుంచి కానీ ఏమన్నా చేస్తే నేను పోతే మా మమ్మీ వాళ్ళు ఆగమవుతారు, మా మమ్మీ వాళ్ళు పోతే నేను ఒక్కదాన్ని ఉంటాను. ఇంక అప్పుడు చూసారు కదా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఒక కులపరమైన దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కాలనీలో ఓన్లీ మేము మాత్రమే ఉండాలి, ఎస్సీలు మాత్రం ఉండొద్దు అని చెప్పేసి ఎంత అమానవీయంగా దాడులు చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మను కూడా అడిగి మనం తెలుసుకుందాం అసలు ఈ విషయం ఏంది, ఇంకా ఎన్ని దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద జరిగిన దాడులు ఏంది, ఎప్పటి నుంచో ఈ కులపరమైన దాడులు. ఇక్కడ బయటికి వస్తుంటే కూడా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళు బయటికి వస్తుంటే కూడా పైసలు చూపించడం కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు పాటలు పాడడం కావచ్చు, ఇట్లా అరేంజ్మెంట్లు చేస్తూ ఉన్నారు ఆడపిల్లల పైన. కనీసం దగ్గరలో ఉన్న పోలీస్ చాలా దగ్గరలో ఉంది పోలీస్ స్టేషన్, 500 మీటర్లు కూడా ఉండదు. ఆ 500 మీటర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా వాళ్ళకి ఎటువంటి స్పందన అనేది లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు, ఎన్ని రోజులు జరుగుతుంది ఇక్కడ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మండే రోజు అన్న, సోమవారం రోజు మా అమ్మాయి డ్యూటీకి టైం అవుతుంది. ఇక నేను అన్నం వండిన, పప్పు చేసిన. ఇక చేసే వరకు మొత్తం హఠాత్తుగా వచ్చిర్రు, నాకు అసలు తెలియదు కూడా. హఠాత్తుగా వచ్చిర్రు, మొత్తం గడ్డపారలు తీసుకొచ్చిర్రు, లోపలికి జరుగుతూనే ఉండరు. అమ్మాయి స్నానం చేస్తుంది, అదే చెప్తే కూడా ఇంటని లేరు, నన్ను దొబ్బేసిర్రు. ఇక మొత్తం మూతి మీద గుద్దేసిర్రు, మొత్తం అది గొడవలో కొట్టేసి కాలు మీద చెయ్యి మీద మొత్తం పడింది. ఇక అమ్మాయి స్నానం చేస్తుంది, ఆగండి ఆగండి, ఆ పిల్ల అరుస్తూనే ఉంది. ఇక నేను అరుస్తూనే ఉండే. ఇక ఎంతమంది వచ్చిరమ్మా ఇంట్లోకి లోపలికి? బాగా 5-6 మంది వచ్చిర్రు లోపలికి గుసాయించారు, 5-6 మంది వచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఈ రోజే అట్లా వచ్చిరా, ఇంతకుముందు కూడా ఇలాంటి దాడి జరిగిందా మీ మీద? ఇంతకుముందు లేవు, ఎప్పుడు లేదు సార్. మొన్ననే అట్లా ఇదైపోయింది. ఆగండి ఆగండి అని అంటే కూడా ఆగుతలేరు సార్, ఆగుతలేరు. అమ్మాయి స్నానం చేస్తుంది, నేనేమో వంట చేస్తున్నా. పప్పు గిన్నె పడేసిర్రు బయటికి, అన్నం గిన్నె పడేసిర్రు, మొత్తం ఇక తోగేసిర్రు. ఇక బట్టలు అల్మారు మొత్తం అంతా పడేసిర్రు సార్. చూసారు కదా, ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఇల్లును చూసినట్టయితే మనము ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి. కనీసం వర్షాలు పడుతున్నప్పుడు వాళ్ళు కవర్లు కప్పుకున్నారు, కనీసం సౌకర్యమైన ఇంట్లు కూడా లేరు. అలాంటి ఇంటి మీద వాళ్ళు దాడులు చేయడం అనేది ఎంత అమానవీయ చర్య అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న స్థానికులు కూడా చాలా వరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎవరు అడ్డుకున్నా కానీ, ఎవరికి అడ్డుకోవడానికి వచ్చినా కానీ వాళ్ళందరి మీదకి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఈ పక్కపుంటే కిరాయి కూడా దిగి అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కబ్జాలు చేశారనే విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే ఈ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ గారు, ఈ కాలనీ ప్రెసిడెంట్ ఉన్నారు ఇక్కడ. అతనితో మాట్లాడితే ఇక్కడ కాలనీలో ఏం జరుగుతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు, అతను ఏ విధంగా అడ్డుకుంటున్నాడు అనే విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సార్, మీరు ఈ కాలనీలో ప్రెసిడెంట్ కదా, అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి? ఇక్కడ స్థానికులు 70 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటారు. మేము ఇక్కడనే పుట్టి పెరిగినా. మేము మ్యారేజ్ అయిపోయింది, నేను బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్మెంట్ అయిపోయినా. 9:40కి వచ్చిర్రు, ఒక 20 మంది లేడీస్ వచ్చిర్రు, అమ్మాయి మీద దాడి చేసిర్రు, వాళ్ళ అమ్మ మీద దాడి చేసిర్రు. అంతా వేరే వాళ్ళు, అంత రౌడీలు లెక్క ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు స్థానికులు కారు. ఎందుకు ఇరగొడుతుర్రు, వీళ్ళు ఆర్డర్ ఉందా మీ దగ్గర? పోలీస్ ప్రొడక్షన్ కూడా లేదు, ఎట్లా వచ్చిర్రు మీరు అని నేను ఆపిన. ఇక నన్ను కూడా నూకేసిర్రు. ఇంకా అబ్బాయిలు ఇంకా 2-3 ఉండే ఆ బస్తీ వాళ్ళంతా, వాళ్ళని కూడా నూకేసిర్రు, కొట్టిర్రు. పోలీసు వాళ్ళ ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళిర్రు. మేము వాళ్ళు ఇక్కడ వాళ్ళు గారు దౌర్జన్యాలు చేస్తున్నారు. మీరు ధేడా మాకేవాడే ధేడా తుమ్లో మాదిగా లంజ కొడుకులు ఇక్కడ ఉండొద్దు, ఇదంతా మా ఏరియా కావాలన్నట్టు మాట్లాడారు వాళ్ళు. సార్, ఇప్పుడు మీరు అనే పదం ఏదైతుందో ఇక్కడ మాదిగా సంథింగ్ మాట్లాడుతూ ఉన్నారు కదా, అయితే ఇప్పుడు ఆ మాట అన్నందుకు ఇక్కడ మీరు ఎటువంటి పోలీసు కంప్లీట్ గానీ ఏమైనా ఇయ్యలేదా? ఇచ్చినాం, వాళ్ళకి చెప్పినాం, మాకు ఇట్లా తిట్టిర్రు, ఏసీపీకి చెప్పినాం. అంటే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇక్కడికి వచ్చి న్యాయం చేస్తామన్నారు. అంతా మా లేడీస్ వాళ్ళు వీళ్ళు అంటే, మీరు అంతా ఎస్సీలే కదా, మీకు మేము న్యాయం చేస్తామమ్మా, మీ ఇల్లు ఇట్లనే ఉంది, ఇరగొట్టిరు, ఇవన్నీ దాడులు చూసినాం, మేము మీకు న్యాయం చేస్తామని అన్నారు. అంటే ఈ కాలనీలో ఉండే వాళ్ళందరూ ఎస్సీలే ఉన్నారా సార్? ఎస్సీలే ఎక్కువ మా వాళ్ళ ఇంట్లో 20 మంది. ఇక్కడ ఎస్సీలు ఉండకూడదు, మేము మాత్రమే ఉండాలని మాట్లాడుతూ ఉన్నారు కదా, అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఎస్సీలు ఉండకూడదు అంటే వాళ్ళ ఆలోచన ఏందంటారు? వాళ్ళు ఇంట్లో కూడా కిరాయికుండి ఆ ఇల్లు కూడా మాదే అని అది చేసిండ్రు. అలా ఉండి ఈ ఇల్లు ఎవరు లేరు, వీళ్ళకు వీళ్ళు ఏమన్నా అంటే వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. ఏమన్నా డబ్బులు ఇచ్చేసి వెళ్ళగొట్టేసేయాలన్నట్టు ఆలోచనలు, ఇదన్నీ మనం తీసుకోవచ్చు అని అంతే. సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ?
ఇక్కడ ఇప్పుడు నుంచి 20 ఏళ్ళ నుంచి ఉన్నది నేను అంటే 20 ఏళ్ళ నుంచి ఎన్ని దాడులు జరిగాయి అంట? ఇంత 20 ఏళ్ళ నుంచి ఇంతకు ముందు ఒక 7-8 ఏళ్ళ కింద కూడా అక్కడ ఒక ఇల్లు వాళ్ళ ఆమె ఉన్నందుకు ఆమె దగ్గర డబ్బులు ఇచ్చి ఈ ఇల్లు ఆ లైట్ బిల్ పేపర్ తీసుకొని ఇది నాది అని ఆ పేపర్ పెట్టి కోర్టులో డూప్లికేట్ అవి తీసుకొని వచ్చి ఒకసారి దాడి చేసిర్రు. అప్పుడు కూడా మేము అడ్డుకున్నాం, ఇది మీది కాదు, ఇల్లు వల్ల ఏమో చచ్చిపోయింది, ఇల్లు వల్ల ఏమో కూతురు వాళ్ళ సరోజ వాళ్ళకి ఇచ్చింది, ఆమె కోడళ్ళకి ఇచ్చేసింది. పోషమ్మ, ఈ ఇల్లు పోషమ్మది, పోషమ్మ కోడలు ఇచ్చేసింది, కోడలికి ఇస్తే ఆమె కోడళ్ళకి ఇచ్చుకుంది బిడ్డలకు. మీరు ఎక్కడ పోతారు, ఇక్కడనే 50 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం కదా, మీరు ఇక్కడనే కూలీ చేసుకుంటారు వాళ్ళు. అయితే ఈ ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు అనమాట, 2 కుటుంబాలు ఉంటారు. 2 కుటుంబాలు ఉంటాయి. అయితే చూసారు కదా, ఈ ఇంట్లో 2 కుటుంబాలు ఉంటున్నాయి. సో ఇక్కడ 2 కుటుంబాల మీద దాడి చేయడం అనేది అదే విధంగా కాకుండా ఇక్కడ ఇదే కాలనీలో దాదాపు ఇంకా 2-3 మీద కూడా ఇదే విధంగా దాడులు జరగడం, అక్కడ ఉన్న కరెంటు బిల్లులు కానీ అవన్నీ తీసుకొని ఫేక్ రిపోర్ట్లుగా తీసుకొని ఫేక్ కరెంటు బిల్లులు తీసుకొని వాళ్ళు వీళ్ళ మీద దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇదే విషయం పైన ఇంకా కొంతమందితో మాట్లాడి చూద్దాము. అన్నగారు మీ పేరు? నా పేరు దాసు సార్. మీరు ఇదే కాలనీలో ఉంటారా? నా పక్క ఇల్లే నాది. నేను ఇక్కడ బండి పెడతా టాటేసి. వీళ్ళు ప్లానింగ్ చేసినారంటే ఒక 3-4 రోజులు ప్లానింగ్ చేసింది ఇది. ఒక్కరోజు కాదు, 3-4 రోజులు ప్లానింగ్. ఇక్కడ హోటల్లో కూర్చొని వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏమేమవుతుంది, వీళ్ళు డ్యూటీకి పోయిన తర్వాత అటాక్ చేసినారు ఇది. నేను పొద్దున 7 గంటలకి తామేమనం చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయినా. డ్యూటీకి పోయినా నేను శంషాబాద్ పోయిన తర్వాత మా పిల్లలు ఫోన్ చేసిన భయం పడి డాడీ ఇంటి మీదకి ఎవరు వచ్చినారు, ఎవరు కొడుతున్నారంటే వాళ్ళకి నాకు ఫోన్ చేసి వీళ్ళు అందరు మా బస్సు ప్రెసిడెంట్ వీళ్ళందరికి ఫోన్ చేసుకుంటా మా వాళ్ళకి ఫోన్ చేసిన ఏమవుతుంది బస్సులు అంటే హంగామా అవుతుంది కాక అంటే దాడికి వెళ్ళి బగాంచుకుంటూ వచ్చే వారికి మొత్తం అల్మారీ తీసి పాడేసినారు, సామాన్లు తీసి పాడేసినారు, మొత్తం చెత్తకుండిలాగా చేసినారు, ఇల్లుని మొత్తం తీసి పాడదిగినారు వాళ్ళు. చాలా అంటే చాలా వీళ్ళదైతే రోడ్ ఇష్టం. వీళ్ళకు ఏంటంటే వెనక ఒక జాగా ఉండే, ఆ జాగా వాళ్ళ ఇంతకుముందు మేము ఆపినాం, సీకులు తెచ్చి ఆర్డర్లు తెచ్చి బిల్డింగ్ వేద్దామంటే ఆపినాం. అది అమ్మినారు ఎవరు, మీకు వాళ్ళని పట్టుకారా, మీకు ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళని పట్టుకారా అండి. వీడికి బస్సు ఇలా అందరు ఉన్నారు, వాళ్ళ పైసలు చేయకుండా మీరు లోపల అమ్ముకొని లోపల దొంగతనంగా సర్టిఫికెట్లు తయారు చేసినారు, ఫోన్ నంబర్ మన కరెంట్ బిల్ తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇట్లాంటి హరకతలు చేసినారు. ఆ టైంలో వీళ్ళు ఈ ఇంట్లో కిరాయికి ఉన్నారు, ఈ ఇంట్లో కిరాయికి ఉండి కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసుకున్న తర్వాత ఈ ఇంటి మీదకి ఎసరు పడింది వాళ్ళు. ఆల్రెడీ ఆ ఇంటి మీద కూడా కేసు నడుస్తుంది, ఇంటి మీద కేసు నడుస్తుంది, వాళ్ళవి నడుస్తుంది రన్నింగ్. ఇప్పుడు ఈ దాని మీద కేసు నడుస్తుంది. రాస్తేనే ఇట్లాంటి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి జడ్జి ఎట్లా ఇచ్చిండు, మళ్ళీ కేసు నడుస్తుంది. ఈడ ఎవరున్నారు జగల వాళ్ళు ఉన్నారని చెప్పి పేరు అలా చేసుకొని వీళ్ళని బయటికి నూకేసి మీ జాగాలో మేము ఉన్నామని చెప్పి సృష్టించినారు ఇది. అయితే చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ ఉన్న స్థానికులలో చాలామందికి ఇదే సమస్య ఉంది. చాలామంది మీకు దాడులు పాల్గొంటూ ఉన్నారు. ఎవరైతే సలీం ఉన్నాడో ఆ సలీం ఏం పేరేనా ఎవరైతే సలాం ఉన్నారో ఆ సలాంకు సంబంధించిన వాళ్ళు కిరాయి గుండాలను తీసుకొచ్చి కిరాయికి మాట్లాడుకొని ఇక్కడికి జేసీబీలను తీసుకొచ్చి అమానవీయంగా వీళ్ళ మీద దాడుతూ ఉన్నారు. అలాగే ఈ ఇంట్లో 2 కుటుంబాలు ఉంటాయి అనుకున్నప్పుడు ఈ ఇంట్లో ఈ ఇంట్లో 2 కుటుంబాలు ఉంటున్నాయి కాబట్టి ఆ 2 కుటుంబాలలో ఒక కుటుంబంతో ఇక్కడ చూస్తే మనకు పాపం చూసినట్టయితే ఎంత దారుణంగా అమానవీయ చర్యకు పాల్పడ్డారన్న విషయం మనకు అర్థమవుతుంది. కొంచెం కూడా మానవత్వం లేకుండా, కొంచెం కూడా అసలు పసిపాపలను కూడా చూడకుండా ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ ఇంటి వాళ్ళతో మాట్లాడుదాం. అమ్మా, ఏం జరిగిందంటే? ఇగో మేము ఇంట్లో పని చేసుకుంటుంటే వచ్చి జబర్దస్తంగా వచ్చి అన్ని గుంజుతుండ్రు. గుంతే మీరు ఎందుకు గుంజుతారంటే మా బరాబరి గుంతాం, మాది ఇల్లు అను. మీదేంటికి ఇల్లు అవుతుంది, ఇది కోర్టులో నడుస్తుందంటే మాదే ఇల్లు, మీరు బయట కాల్ చేయాలని నోటీస్ వచ్చిందంటే మాకు రాలేదని చెప్పినాం. అట్లా గుంజి ఇక కొట్టిండ్రు పిల్లలు కొట్టిండ్రు. నన్ను నూకితే నేను జరగని ఇంట్లోనే ఉంటా అని చెప్పిన, ఇంట్లోనే ఉండను, బయటకు అసలు వెళ్ళలేదు. ఈ పిల్లని కొట్టిండ్రు, పెద్ద పిల్లని కొట్టిండ్రు, చిన్న పిల్లని తల్లిని కొట్టిండ్రు. నేను రాలే ఇంట్లో నుండి. తర్వాత వాళ్ళు ఇక్కడ గుందులాడుతుంటే వచ్చిన. అయితే ఇప్పుడు ఎంతమంది లోపలికి వచ్చి మీ మీద దాడి చేసిరమ్మా? 5 మంది మగ పిల్లలు వచ్చిండ్రు. 5 మంది మగ పిల్లలు వచ్చారు. వాళ్ళు ఇక్కటోళ్ళు కాదు, బయట నుండి తోలుకొచ్చిండ్రు పైసల కొరకు.
ఆడోళ్ళు ఇంట్లోకి వచ్చిండ్రు, ఆ ఇంట్లోకి మగపిల్లలు ఆడోళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు ఈ ఇంట్లో మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? మేము మా మామూళ్ళ కాడ ఉంటున్నాం. మామూలు కాడ నుంచి ఉంటున్నారు. ఆ. మా మామూలు చచ్చిపోయారు, మా బావోళ్ళు చచ్చిపోయారు, నా మొగుడు చచ్చిపోయారు, మా మామ అందరూ చచ్చిపోయారు. అప్పటి నుండి మాకు పిల్లలు కానప్పటి నుండి పెళ్ళి అయినాక నుండి ఇక్కడే ఉన్నాం. అప్పటి నుంచి ఏమైనా దాడి చేసిరా అట్లా? ఏం దాడి చేయలేదు. అప్పుడు వెనకొక్కటి కాల్చిండ్రు, కాల్చి అప్పుడు పోలీసులకు చెప్పినాం, పోలీసులు వచ్చి ఏం చేయలేదు. ఇప్పుడు ఇది జరిగి 3 రోజులు అవుతుంది కదా, ఇప్పుడు జరిగి 3 రోజులు పోలీస్ స్టేషన్ పోయిర్రా? పోయినాం. పోలీసులు వచ్చిర్రా? వచ్చిండ్రు. ఏమన్నారు పోలీసులు వచ్చి? వచ్చిండ్రు, పెద్ద సార్ వచ్చినాడు, నిన్న మొన్న వచ్చినాడు, ఇల్లు చూసినాడు, లోపలికి వచ్చినాడు, సామాన్లు అన్ని బయట ఉన్నవని. ఇక మళ్ళీ మంగళవారం వచ్చి సామాన్లు లోపల పెట్టుకున్నామా, కవర్ ఇట్లా గుంజుకున్నట్టు కాలు కవర్ గుంజుకొని పెట్టుకున్నాం. ఇంకా అంత పని చేసిండు. వాళ్ళని బాగా జైలు పాలు చేయాలి, మొత్తానికి ఇక్కడ రావద్దు. వాడు బొంబాయి ఇక్కటోడు కూడా కాదు, బొంబాయి సార్. ముంబై నుంచి వచ్చారట. ఆ. అయితే చూసారు కదా, వాళ్ళు ముంబై నుంచి ఇక్కడికి వచ్చి అమానవీయంగా వీళ్ళందరి మీద దాడులు చేయడం అయితే ఏదైతే ఉందో, ఆ దాడులని కూడా ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ వీళ్ళు దాదాపు 70 ఏళ్ళ నుంచి ఉంటారు, ఎప్పుడు కూడా దాడులు జరగలేదు. ఈ సంవత్సరంలో ఈ మధ్యనే కాలంలో నుంచి ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. అట్నే ఇంకో స్థానికులతో మాట్లాడదాం, ఇక్కడ ఉన్న కుటుంబాలతో. అన్నగారు, మీ పేరేం పేరు? నరసింహ. నేను ఇక్కడనే పుట్టి పెరిగినా సార్, నాకు పక్క ఇల్లే. అయితే ఇక్కడ పుట్టి పెరిగినాము, మా ఎంబడి వాళ్ళు ఉన్నారు, మేమంతా కలిసిమెలిసి ఉన్నాము. అయితే వాళ్ళు ఏమైంది, ఇక్కడ వచ్చి వాడు సలాం అంటే అయినా 15 ఏళ్ళ వచ్చి 15 ఏళ్ళ నుంచి వచ్చి ఫస్ట్ వర్క్ చేసిండు, తర్వాత దీనికి గెలిచేసిండు. మొత్తం దొంగ కాయిదాలు, బయట పైసలు ఇవ్వడము, కాయిదాలు సంతకాలు చేయడము, కరెంట్ బిల్లు మారడము, ఆయమతో తీసుకున్నా అవన్నీ వేస్ట్ మాటలు, అవన్నీ ఫ్లాట్. వాడు ఉన్నాడు ఒక్కడు 15 ఏళ్ళు, మేము 80 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఆడు వచ్చి 15 ఏళ్ళ నుంచి వచ్చి ఆడు ఆయిల్ సంపాదించండు, ఇల్లు సంపాదిస్తామని అనుకుంటున్నాడు. అలా మెసేజ్ కూడా లేదు, చనిపోయింది. వాళ్ళు వానకే మర్యాద ఇస్తలేరు. ఇప్పుడు మొత్తం ఫ్రాడ్ 420. అసలు ఒక లెక్క చూస్తే ఈ బస్సులో వాడు ఉండొద్దు. మాకు చాలా మోసం అవుతుంది. అందుకెళ్ళి ఎస్సీ వాళ్ళు ఉండొద్దు ఇక్కడ, మాదిగా దేడా ఎత్తంలోగా ఎక్కువ ఎత్తంలోగా చలో నిక్లో పేరు అని వచ్చి అన్యాలంగా ఎరగొట్టిర్రు, చేసిర్రు, గోడ ఎరగొట్టిర్రు, అంతా ఆగం చేసిర్రు. మొత్తం లేడీస్కు కొట్టుకోము చేసుకోము. ఆమె ఉస్మానియాకి తీసుకుపోవడం జరిగింది. ఉస్మానియా రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం A to Z వాడు ఫ్లాట్. 100% మీకు మాకు సాయం కావాలి, మాకు పెద్ద మనుషులతో ఎటు తిరిగి న్యాయం కావాలి. మళ్ళీ అది ఎట్లుందట కట్టిస్తే మాకైతే సంతోషము. ఇది ఏం లేదు, మాకు దయచేయండి. పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అందరికీ న్యాయం జరగదు, అంతే. చూసారు కదా, ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇక్కడ న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడున్న మనం చూసినట్టయితే ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి రేకులు, ఇక్కడ బీరువా కావచ్చు, ఇక్కడ ఆ ఇల్లును చూసినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఎట్లనైనా ఈ కేసును ముందుకు తీసుకుపోవాలని కూడా మనం కోరుకుందాం. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది డెమోక్రసీ మీడియా, చూస్తూనే ఉండండి.